వచ్చాడు మగుడు. మీరు దయ్యాలు కదరా, ఈ బుల్లెట్లు మిమ్మల్ని ఏం చేస్తాయి? రాయ్, వీళ్ళతో చిన్న ఆట ఆడుకునేది ఉంది. వెళ్ళండి. సారీ బాబు, మేము దెయ్యాలం కాదు, దెయ్యాలుగా నటిస్తున్న మనుషులం. చా, నరాలు తెగిపోయేంతలా దయ్యాల్లా నటించడానికి గల కారణం ఏంట్రా? కారణం ఏమీ లేదు బాబు, సరదాగా కొన్ని రోజులు దెయ్యాల గేమ్ ఆడితే ఎలా ఉంటాది అని అనుకుంటున్నాం. చెప్పండి రా. ఆపండ్రా మీ నాటకాలు, ఇంకా నటిస్తూనే ఉంటారా? ఫస్ట్ ఈ ముసల్నక్క నేసేస్తే. వాడు బ్రో, నువ్వు ఒక్క క్షణం లేట్ అయి ఉంటే వీళ్ళు నన్ను వేసేసి ఏం చేసేవారు తెలుసా? నా మాంసం మటన్ షాప్ కి, చర్మం చెప్పుల షాప్ కి, బొక్కలు కుక్కలకి, కాయలు కాకులకేసి బ్లడ్ బాయిల్ చేసుకొని తినేసేవాళ్ళు బ్రో. చిల్ బ్రో, నిన్నంత ఈజీగా వదులుకుంటాను అనుకున్నావా? డోంట్ వరీ బ్రో. హలో దగ్గులు బాజీ డ్రామా కంపెనీ, మీ భాగోతం మొత్తం బయట పడిపోయింది. ఏటేటలాగా మా బ్రో పారిపోయాడా? ఇదంతా మా బ్రో ప్లాన్ బేబీ. అసలు మా బ్రో ఎవడో తెలుసా మీకు? దగడ్ సాంబా. అయ్యా, మా జాగాలు మాకు ఇయ్యండి అయ్యా. ఓడేమైందిరా? ఎవడో పీకి పడేసిందన్నా. మరి మీరేం మిక్తున్నారు బే? పెట్టుంటా బోర్డు. అన్నా ఇడు కూర్చోన్నా. బోర్డు పెట్టేసావన్నా. ఎవడు వీకిండది? తెలవదన్నా. ఏంద్రా ఈ లొల్లి? మా భూమి సెడ్డానితోనే పెట్టుకుంటారా? మర్యాదగా చెప్పింది విని ఈ స్థలాన్ని వదిలేసి వెళ్ళండి, లేదంటే మీ ప్రాణాలు తీసి ఇదే స్థలంలో పాతి పెడతాం. పండ్రా. పుట్టించే రగడ సాంబ, శత్రువుల గుండెల్లో రగడ సాంబ, మెరుపు లాంటి మేనరిజం, ఉరుము లాంటి ముక్కు బలం. తడా